హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 216 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 1 తెలుగులో తెలుసుకుందాము. సాయి రానాని తీసుకొని వెళ్తూ ఉండగా రానా సాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సాయి, నేను పూర్తిగా మంచివాడిగా మారిపోయాను. నన్ను ఎవరు ప్రజలు నమ్మడం లేదు సాయి. ఇంకా వారంతా నన్ను దోషిగానే చూస్తున్నారు. మీరు నన్ను నమ్మండి. నేను కేవలం షిరిడీకి మీకు ధన్యవాదాలు తెలియజేయడం కోసమే వచ్చాను సాయి అని మాట్లాడుతూ వారిరువురు వెళ్తూ ఉంటారు. ఇంతలో దుకాణంలో ఉన్న గంగారం వారిరువురిని చూస్తాడు. అలాగే అతను రానా కదా, సాయి అతనితో ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచిస్తూ పొద్దున జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటాడు. ఆ కంబలు ధరించి ఉంది రానానేనా అని. అలాగే కొంత సమయం తర్వాత తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం సాయి ఊర్లోనికి వెళ్తూ ఉంటారు. ఇంతలో తాత్య పరిగెత్తుకుంటూ వచ్చి, సాయి మీకు నమస్కారం అని అంటాడు. సాయి, రాముడు అంతా మంచి చేస్తారు తాత్య, నీవు అంత వేగంగా ఎందుకు పరిగెడుతున్నావు అని అడుగుతారు. ఇంతలో తాత్య, సాయి నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను. అమ్మా నాన్న ఔరంగాబాద్ వెళ్ళారు వివాహానికి. అమ్మ మీకోసం లడ్డు ఇవ్వమని నాకు చెప్పింది. అలాగే సమయానికి భోజనం చేయమని మీకు చెప్పమని మరీ మరీ చెప్పింది అని అంటాడు. ఇంతలో సాయి, బాయిజా అమ్మ ఎక్కడున్నా సరే ఆమె ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. తాత్య నీవు కూడా విను, నీవు జాగ్రత్తగా ఉండు వారు వచ్చే వరకు అని అంటారు. ఇంతలో తాత్య, అలాగే సాయి, నేను ఇక వెళ్తాను. నానమ్మ ఒక్కటే ఇంటిలో ఉంది. ఆమె ఆలస్యమైతే కంగారు పడతారు నా గురించి అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. సాయి కూడా కొంత సమయం అక్కడ ఉండి మరోవైపు బయలుదేరుతారు. ఇంతలో ద్వారకామాయిలో ఉన్న రానా గుడి దగ్గర జరిగిన సంఘటన గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటాడు. అలాగే తర్వాత సాయి చెప్పిన మాటల్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో శబ్దం వస్తుంది. భయపడిపోయి కంబలి అడ్డం పెట్టుకుంటూ ఎవరు అని అడుగుతాడు. ఇంతలో సాయి, నేనే రానా. నీవు ముఖాన్నైతే దాచుకొని బాధపడుతున్నావు, కానీ మనసులోని బాధని దాచుకోలేవు కదా, అది చాలా భయంకరమైనది కూడా అని సాయి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరోవైపు గంగారాం భార్య చీరలన్నింటినీ బయటికి విసురుతూ చిందరవందరగా చేస్తూ ఉంటుంది. అక్కడికి గంగారాం చేరుకొని, ఎందుకు ఇలా చేస్తున్నావు ఇల్లంతా అని అడుగుతారు. ఆమె నా బంగారు నగ కనిపించడం లేదు అని చెబుతుంది. వెంటనే అతను, ఏమిటి బంగారు నగ కనిపించడం లేదా, అసలు ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. మరోవైపు సాయి రానాకి మంచినీరు ఇస్తూ, ఎందుకు రానా అలా బాధపడుతున్నావు అని అడుగుతారు. రానా, సాయి నేను నిజంగానే నా జీవితంలో ఇప్పటివరకు చాలా తప్పులు చేశాను. నన్ను శిక్షించండి సాయి. నేను ప్రజలకి మారిపోయినట్లుగా వారికి కనిపించడం లేదు. వారంతా నన్ను ఇంకా దోషిగానే చూస్తున్నారు. మీరు శిక్ష వేసిన తర్వాతనే వారంతా నేను మారిపోయానని స్వీకరిస్తారు అని సాయిని అడుగుతారు. ఇంతలో సాయి, నీవు మారావని నీ మనసుకు తెలుసు కదా రానా, నీవు ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం లేదు అని సాయి నచ్చజెప్తూ బాయిజా అమ్మ పంపిన లడ్డు ఒకటి ఇస్తారు. అలాగే తరువాత నీవు వారి గురించి పట్టించుకోవద్దు, చింతించవద్దు. నీవు పూర్తిగా మారిపోయినట్లుగానే నీవు నీలాగే ఉండు. అలాగే నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ కార్యంతో ముందుకు వెళ్ళు. నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో ఉండు అని సాయి అతనితో మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు గంగారాం భార్య ఇల్లంతా పూర్తిగా వెతుకుతూ చిందరవందరగా చేస్తూ ఉంటుంది. ఇంతలో గంగారాం, చివరిసారిగా ఆ నగని ఎక్కడ పెట్టావు అని అడుగుతారు. ఆమె, నేను నిన్న రాత్రి శుభ్రం చేశాను, నాకు బాగా గుర్తు. దాన్ని నేను చిన్న పెట్టెలో పెట్టాను, తర్వాత దాన్ని దాచిపెట్టాను అని చెబుతుంది. ఇంతలో, అయితే దాన్ని ఎవరు తీసి ఉంటారు, ఎవరికి అవసరం ఉంటుంది అని ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తాడు. వెంటనే ఆమె, నాకు అదే అర్థం కావడం లేదు. నేనే చివరిసారిగా శుభ్రం చేశాను, అది ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. గంగారాం ఆలోచిస్తూ ముందు రోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటాడు. మరోవైపు రానా, సాయి నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు గతం గుర్తు వస్తూనే ఉంది, ఎందుకు అని అడుగుతారు. వెంటనే సాయి, నీవు తప్పులకు చింతిస్తున్నావు, భయపడిపోతున్నావు, బాధపడుతున్నావు. దాని గురించి పూర్తిగా విడిచిపెట్టు. జరిగినది బాధాకరమైన సంఘటన. నెమరు వేసుకుంటే అది ఇంకా మనసుకి బాధ కలిగిస్తుంది. నీకు తెలుసా రానా,
నీవు తప్పులను గుర్తు చేసుకోవడం ఎప్పుడైతే మానుతావో అప్పుడే నీకు మంచి జరుగుతుంది. నీవు ఆ తప్పుల్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండిపోయావు. ఆ బాధని మొదట దూరం చేసుకో. గతాన్ని పూర్తిగా వదిలిపెట్టు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీవు అంతా అనుకున్నది చేయగలుగుతావు. గతం గుర్తు చేసుకుంటూ పరిగెడుతూ ఉంటే ఎప్పటికీ ఏది సాధించలేవు. మొదట దాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒక ఆలోచనతో మనసు ప్రశాంతంగా ఉంచుకొని దాన్ని స్వీకరించి మారిపోయానని ఏదో ఒకటి కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టు అని సాయి అంటారు. వెంటనే రానా కంబలు తీసివేసి సాయికి నమస్కరిస్తారు. అలాగే సాయి, మీరు చెప్పింది నిజం. నేను ఇంటికి దూరంగా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో కూడా నాకు తెలియదు. వాళ్ళని కలిసి చాలా సంవత్సరాలు గడిచిపోయింది సాయి. నేను వారిని మరలా కలవడానికి వెళ్ళాలనుకుంటున్నాను మీరు చెప్పినందువలన అని అంటారు. వెంటనే సాయి, ఈరోజు నీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలవుతుంది రానా. నీవు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారా అనే విషయాన్ని పట్టించుకోవద్దు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందుకు వెళ్ళు. నీకు ఇక మీదట అంతా మంచే జరుగుతుంది అని సాయి అతనికి ఆశీర్వదిస్తారు. మరోవైపు గంగారాం, రానా దొంగ అని ముందు రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని అంటాడు. వెంటనే భార్య, అదేమిటి, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతుంది. నిన్న అతనే మన ఇంటి దగ్గరికి వచ్చాడు. ఖచ్చితంగా దొంగతనం రానానే తీసుకొని ఉంటాడు అని వారిరువురు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు సాయి కూరగాయల సంత వద్దకి చేరుకుంటారు. ఇంతలో అక్కడ ఒక వ్యక్తి, సాయి నమస్కారం. చూడండి సాయి, ఇతను కూరగాయల కొలత సరిగా పెట్టడం లేదు. అతను నన్ను మోసం చేస్తున్నాడు. నేను రోజు కూరగాయలు కొంటూ ఉంటాను. నాకు పూర్తిగా కొలతలు తెలుసు. దాదాపు ఒక అరకిలోకి ఉల్లిగడ్డలు 7 వస్తాయి. కానీ ఇతను కేవలం 4 మాత్రమే ఇస్తున్నాడు. అవి అరకిలో ఏమాత్రం ఉండవు కదా సాయి. ఇతను నన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇందాక నుంచి అడుగుతున్నా వినడం లేదు అని అంటాడు. ఇంతలో వ్యాపారి, సాయి, ఇతనేమి నాకు పగవాడు కాదు కదా, మరి నేను ఇతన్ని మోసం చేయవలసిన అవసరమేముంది? నేను మరలా తూకం పెడతాను, కావాలంటే నన్ను నమ్మండి అని మరలా పెట్టి చూపిస్తాడు. ఇంతలో ఆ వ్యక్తి, సాయి, అది ఎలా సంభవం? ఆ తూకంలో తప్పు ఉందనిపిస్తుంది నాకు. 4 ఉల్లిగడ్డలే ఎలా వస్తాయి అరకిలోకి అని వారిద్దరూ అలా వాదించుకుంటూ ఉంటారు. ఇంతలో సాయి ఆ తూకాన్ని తన మహిమ ద్వారా చూస్తారు. దానిలో అయస్కాంతం ఉందని సాయికి అర్థమవుతుంది. అలాగే ఒక పని చేయండి మీ ఇద్దరు అని సాయి వారితో మాట్లాడతారు. మీ ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి, నిజాయితీగా ఉండాలి. మనము ఒక పని చేద్దాము. మీరు కొనే వ్యక్తిగాను, మీరు అమ్మే వ్యక్తిగాను మీరు మీ స్థానాల్ని మార్చుకోండి. కొంత సమయం మీరు కొనడానికి వచ్చారనుకోండి అని వ్యాపారితో అంటాడు. ఇంతలో ఆ వ్యక్తి, అలాగే సాయి, నాకేమీ పర్వాలేదు అని వారిద్దరూ వారి స్థానాల్ని మార్చుకుంటారు. తరువాత సాయి, మీరు కూడా ఉల్లిగడ్డల్నే కాటాలో పెట్టండి అని అంటాడు. అలాగే అని వారిద్దరూ అలా ఉల్లిగడ్డల్ని చూస్తూ ఉంటారు. అతను మొదట 4 ఉల్లిగడ్డల్ని తూకంలో పెడతాడు. కానీ అది కనీసం ఏమాత్రం తూగదు. వెంటనే సాయి, మరికొన్ని పెట్టండి అని అంటారు. అలా పెడుతూనే ఉంటాడు. దాదాపుగా 1 కేజీ ఉల్లిగడ్డలు పెట్టినా కూడా ఆ తూకం ఏమాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. ఇదంతా చూసిన వ్యాపారి ఆశ్చర్యపోయి, ఒక్కసారిగా ఆగండి, ఇది ఎలా సాధ్యం? దాదాపు 1 కేజీ ఉల్లిగడ్డలు దాటిపోయింది, కానీ అది ఏమాత్రం తూగడం లేదు. ఇప్పుడు నాకు పూర్తిగా నష్టం వస్తుంది. కానీ తూకం మాత్రం తప్పుగా 1/2 కేజీ మాత్రమే చూపిస్తుంది. నేను దీన్ని ఏమాత్రం ఒప్పుకోను అని అంటాడు. మరోవైపు గంగారం సర్కార్ దగ్గరకు వచ్చి వేచి చూస్తూ ఉంటాడు. కొంత సమయం అలా చూడగా సర్కార్ వస్తాడు. తరువాత గంగారం, నాకు న్యాయం చేయండి సర్కార్ అని పెద్దగా అడుగుతాడు. వెంటనే కులకర్ణి, చేస్తాను, మొదట మీ సమస్య అయితే చెప్పండి అని అడుగుతాడు. ఇంతలో గంగారం, ఇదిగోండి, ఇతను రానా నాకు నగ దొంగతనం చేశాడు అని అంటాడు. ఇంతలో భటులంతా రానాని తీసుకొని వస్తూ ఉండగా, అతను నేను తీసుకోలేదు, నన్ను వదిలేయండి అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో కులకర్ణి, హరి ఓం హరి ఓం, రానానా అంటే తప్పనిసరిగా దొంగవి నువ్వే. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు నీ గతం. నీవు చాలా హానికరమైన వ్యక్తివి కూడాను, అవునా కాదా?
చెప్పండి మీరంతా కూడా. ఇతను తప్పనిసరిగా దొంగే అయ్యుంటాడు. అయినా ఏం చేశాడు గంగారం అని అంటాడు. వెంటనే గంగారం, నిన్న నా భార్య ఒక నగని శుభ్రం చేసి పెట్టెలో దాచిపెట్టింది. అది ఈరోజు కనిపించడం లేదు. అలాగే ఇల్లంతా వెతికాము, అది ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకాలం రానా ఇన్ని రోజుల తర్వాత ఇతను షిరిడీలో వచ్చాడు. అలాగే నిన్న మా ఇంటి దగ్గరకు కూడా వచ్చాడు. తప్పనిసరిగా ఇతనే ఆ నగని తీసుకొని ఉంటాడని నేను అనుకుంటున్నాను అని అంటాడు. ఇంతలో ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే గంగారం అంటాడు, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఇతను దొంగ అని. తప్పనిసరిగా ఇతనే ఆ నగని తీసుకొని ఉంటాడు. ఇంతకాలం తర్వాత షిరిడీకి వచ్చాడు అంటే ఇతనే ఆ బంగారు నగ కోసం వచ్చి ఉంటాడు అని అంటాడు. ఇంతలో దేవా, రానాని సాయి మాట్లాడనివ్వాలన్నారు కదా, ఇలాంటి విషయంలో ఇరువురి మాటలు వినాలన్నారు కదా, మరి రానాని మాట్లాడనివ్వండి అని కొంచెం పెద్దగా అంటాడు. ఇంతలో గంగారం, అతన్ని మాట్లాడనివ్వకూడదు, వారు దొంగలు, వారు మారరు, వారి స్వభావం ఎప్పటికీ అలాగే ఉంటుంది, వారికి మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరమే లేదు అని పెద్దగా చెబుతాడు. ఇంతలో దేవ, కండు వారంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సాయి రానాని పూర్తిగా నమ్మారు. అలాగే అతను మారిపోయాడని కూడా చెప్పారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు రానా దొంగ అనిపించడం లేదు అని ఒకరితో ఒకరు మిగిలిన ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రానా, సర్కార్, నేను దొంగతనం చేయలేదు, నన్ను నమ్మండి, నేను పూర్తిగా మారాను, ఒకసారి నన్ను సరిగా చెప్తున్నాను వినండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో గంగారం, హే, నువ్వు మాట్లాడద్దు, నీవే తీసుకున్నావు, నాకు తెలుసు, నిన్న నీవు మా ఇంటి దగ్గర కూడా వచ్చావు, కిటికీ శబ్దం చేశావు, నేను ఎవరు అనగానే పరిగెత్తావు, నీకు అవసరమేముంది చేయనప్పుడు అని ఇలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో రానా, నేను పూర్తిగా మారిపోయాను, నేను సాయితోనే ఉన్నాను నిన్నంతా, కావాలంటే సాయిని అడగండి, నేను కేవలం సాయికి ధన్యవాదాలు చెప్పడానికే వచ్చాను, నేను నిన్నంతా సాయితో ఉన్నప్పుడు నేను ఇటువంటి దొంగతనం ఎలా చేస్తాను, వారి ఇంటికి ఎలా వెళ్తాను, నేను కేవలం సాయిని కలవడానికి ఇక్కడికి వచ్చాను, అలాగే నిన్న గుడి దగ్గర కూడా వెళ్ళాను, నేను మీ సాయితో కలిసి ద్వారకామాయికి వెళ్ళాను, నిన్నంతా నేను అక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, నిన్న పొద్దున నేను సాయి మాట వినగానే అతను గుడి దగ్గర ఉన్నారనే విషయం పూర్తిగా తెలుసుకోవాలని నేను మీ ఇంటి దగ్గర ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో గంగారం, అతను అబద్ధం చెబుతున్నాడు, అతను అలా చేసినట్లయితే నేను పిలవగానే పరిగెత్తవలసిన అవసరమేముంది, అతనికి ఆ అవసరం లేదు కదా, నాకు చెప్పి ఉండొచ్చు కదా అని ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో కులకర్ణి, హరి ఓం హరి ఓం, రానా, నీ గతం గురించి తెలిసి కూడా నీవు చెప్పే మాటలు నేను నమ్మాలా అని అంటాడు. ఇదంతా చూస్తున్న మహల్సాపతి, రానాకి ఇక్కడ న్యాయం జరిగేలాగా లేదు, నేను ఏదో ఒకటి చేయాలి అని ఎవరికీ వినిపించకుండా దేవాకి మాట్లాడతాడు. అలాగే దేవా సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇంతలో రానా, సర్కార్, నేను నిజం చెబుతున్నాను, నేను అసలు ఆ నగదు తీసుకోనే లేదు, నేను నిన్నంతా ద్వారకామాయిలోనే ఉన్నాను, కావాలంటే సాయిని అడగండి అని ఇలా ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.